అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చారు జగన్ రెడ్డి. ద క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ ఎంత సిద్ధహస్తుడంటే ఆయన పబ్లిక్కి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయే విధంగానే ముందు అది ఎందుకు అవుతుందని చెప్పడం, తర్వాత మా వల్ల అయిందనే చెప్పడం. ఈ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే హక్కు మాత్రం జగన్కి సిద్ధహస్తుడు కాబట్టి ఆ క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేకపోగా క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆ క్రెడిట్ అయిందే. మరి ఆయన పాలించిన 5 ఏళ్ళలో కూడా ఎక్కడ రాజధాని లేదు. 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులని. ఆ క్రెడిట్ అయిందే. అసలు రాష్ట్రం లేని రాజధాని అంటూ ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ క్రెడిట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మళ్ళీ జగన్ అనే ఆయన మావిగాన్ని అంటున్నారు. గత 5 ఏళ్ళు దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం అంటే అక్కడ అమరావతి అనే పేరు ఉండటం ఆయనకి ఇష్టంలే, మావిగాన్ని అంటా ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 5 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపోయి పారిపోయే పరిస్థితి. అంటే సుమారు 40 ఇండస్ట్రీలు, కియా ఎక్స్పాన్షన్ కానీ, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలా అనేక అండర్వేర్ కంపెనీలతో సైతం పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అయితే 5 ఏళ్ల కాలంలో కల్తీ మద్యం ఏర్లై పారించి మద్యం సేవించిన ప్రతి ఒక్కరి ఆరోగ్యం చిన్నాభిన్నం చేసి మరి ఆ రోజున 30,000 మంది పైబడి అనేక అనారోగ్యాల పాలయ్యి చాలామంది చనిపోయారు కూడా. అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు, ఇప్పటికే కాదు, చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి మద్యాన్ని, బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రం అంతా ఏలేలా చేశారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఇసుక గనుల్ని దోపిడీ చేసి ఆ క్రెడిట్ కూడా ఆయనే మూటగట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో 21 లక్షల మంది, అంటే సుమారు 1 కోటి మంది, వాళ్ళకి ఇసుక బంగారంలో అమ్మి ఇసుక అందుబాటులోకి లేకపోవడం వల్ల ఒక ఎత్తు అయితే, వాళ్ళు పథకాలన్నీ కూడా 1214 మెమోతో అన్నీ ఆపేయటం, వాళ్ళ జీవితాల్లో చెమ్మ చీకటి నిలిపిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో హత్యా రాజకీయాల్ని పెంపొందించింది ఆ క్రెడిట్ కూడా అయిందని తెలియజేసుకుంటూ, 5 ఏళ్ల కాలంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధీర్ని చనిపోయేలా చేసి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, ఆయన టీందని అందరికీ తెలుసు. పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయటం ఆ క్రెడిట్ కూడా మీదే. అలాగే పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన క్రెడిట్ కూడా మీదే. పోలవరం నిర్వాసితులకి పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మెషిన్ ఏమైనా ఉందా అని మరి వెటకారం చేసిన ఘనత కూడా మీదే. అదేవిధంగా గవర్నర్ పేరుతో అప్పులు తీసుకుని వచ్చిన ఘనత కూడా, ఆ క్రెడిట్ కూడా మీదే. మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఘనత కూడా మీదే. అదేవిధంగా రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల తీసిన చరిత్ర, ఆ క్రెడిట్ మీదే. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయించారు. అలాగే అంతర్వేది రథాన్ని నిప్పంటించారు, ఘనత మీదే. పైగా 5 ఏళ్ల మీ పాలనలో దాని మీద కనీసం ఎంక్వైరీ లేకుండా, నిర్దోషులు ఎవరో కూడా తెలపకుండా మరి కేసు క్లోజ్ చేసిన చరిత్ర కూడా మీదే.